యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఏదైనా వాక్య పరిచర్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అతట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు. దేవుని స్తోత్రం. ప్రశాంతంగా చల్లటి వాతావరణంలో ఏసీలో దేదీప్యమానమైన లైట్ల మధ్యలో కంఫర్టబుల్గా ఒక చైర్లో కూర్చొని వాక్యం చెప్తున్నాను నేను. కానీ కిచెన్లో స్టవ్ దగ్గరుండి ఆ వేడికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. నిద్రమత్తును తొలగించుకోలేక బద్ధకంగా బెడ్ మీద పొలాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఈరోజు చేయాల్సిన పనులు ఉన్నాయని టెన్షన్ పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మార్నింగ్ సిక్నెస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. లేదంటే నిన్నటి రాత్రి లేకపోతే నిన్నటి అనారోగ్యము కొనసాగుతూ అలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల పరిస్థితుల్లో ఇంచుమించు వింటర్ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు శీతాకాలం గడిచిపోయింది అనిపిస్తుంది. వేసవికాలం వచ్చేస్తుంది. ఇప్పుడు లిటిల్ బిట్ హాట్గా తయారైపోయింది. ఇక మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరులో ఇంకా హాట్ అంటే, వేడంటే మనకు తెలిసిన పరిస్థితి. మెల్లగా మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాం, బాగానే ఉంది. నూతన సంవత్సరంలో ప్రవేశించాం అనేదాన్ని వసంతకాలాన్ని దాటుకొని మనం ఇప్పుడు గ్రీష్మకాలంలో గ్రీష్మ తాపాన్ని అనుభవించడానికి మనం వస్తున్నాం. దేవుని స్తోత్రం. చెప్పడం సులభమే, వినడం కష్టం. నేను ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చున్నాను, మీరు కంఫర్టబుల్గా కూర్చోలేదని నేను ఆలోచిస్తున్నాను. ఇటువంటి కంఫర్ట్తో యేసు ప్రభు కానీ పౌలు కానీ వీళ్ళెవరూ కూర్చోలేదు. వాళ్ళు జడ్జిమెంట్ ప్లేసెస్లో ఉన్నారు, వాళ్ళు ధోనిలో ఉన్నారు, కొండ మీద ఉన్నారు. మెత్తటి కుషన్లు లేనటువంటి రాళ్లతో కూడుకున్నట్టు ఆ కొండ మీద ఉన్నారు. ఓ చైరో ఒక విఐపి మహారాజా కుర్చీ ఎవరు ఆయనకి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా సిలువను వేదికగా చేసుకొని సందేశాన్ని అందించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం లేఖనాల్లోంచి. కొద్దిసేపు మీ దృష్టి కేంద్రీకరించండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఏకాగ్రతను కోల్పోవద్దు. ఒకవేళ మీరు అసౌకర్యమైన స్థితిలో ఉన్నట్లయితే సౌకర్యమైన స్థితిలోకి ప్రభు మనల్ని నడిపిస్తాడు. 24 గంటలు నేను ఇటువంటి కంఫర్ట్ జోన్లో ఉండి నేను ప్రసంగం చేయడం లేదు. ఒక ప్రాంతంలో నేను వాక్యం చెప్పబోతున్నప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ రాయి తగిలినట్టుగా, పెద్ద రాయి పడినట్టుగా ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చి రాయబడింది. అప్పుడప్పుడు అటువంటివి జరుగుతుంటాయి, అననుకూల పరిస్థితులు కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం. నిన్న మనం నడిపింపు గురించి ఆలోచించాం. గైడెన్స్, వీ నీడ్ గైడెన్స్. దట్ సార్సరర్ నీడ్స్ ఎ గైడెన్స్. అతన్ని ఎవరు నడిపించారో తెలియదు. అతనేమో అధిపతిని నడిపించాలనుకుంటున్నాడు. అతనే గుడ్డివాడు. గుడ్డివాడైన గారడివాడు గుడ్డివాడైన అధిపతిని ఎలా నడిపించగలడు? అందుకని దేవుడు కళ్ళు తెరవబడినటువంటి ఒక సేవకుడు కాకపోయినా 2 సేవకులు, 3 సేవకులు, అనగా పౌలు అనే సేవకుడిని, కళ్ళు తెరవబడిన సేవకుడు. బర్నబా కళ్ళు మనోనేత్రములు వెలిగించబడిన సేవకుడు. జాన్ మార్క్ బర్నబా గారి అల్లుడు గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నాడు. స్తోత్రం. గారడి వాని కన్నా ఆత్మీయంగా గుడ్డితనం కోల్పోయిన వాళ్ళ వలన గుడ్డితనం ఉన్న వాళ్ళకి ప్రయోజనకరం. గుడ్డివాడికి సహాయపడలేడు, కానీ చూపు ఉన్నవాడు గుడ్డివానికి సహాయపడగలడు. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, దేవుడు నా కనులు తెరిచాడు. నాకు వేరొక చూపు కలిగిన వాని యొక్క సహాయం అవసరం. ఆ చూపు కలిగిన వాడు ఒక మనిషి, సువార్తను అందించిన మనిషి. ఆ చూపు కలిగిన వాడు ఆ సువార్తను అందించిన వానికి చూపునిచ్చిన వాడు సృష్టికర్త. దేవుని స్తోత్రం. గుడి దేవుణ్ణి మనం ఆరాధించడం లేదండి. వీఆర్ నాట్ వర్షిపింగ్, వీఆర్ నాట్ సర్వింగ్ ఎ బ్లైండ్ గాడ్. కన్నులు కలుగు చేసిన వాడు కానకూడనా? కన్నులు కలుగు చేసిన వాడు, చూపునిచ్చినవాడు, చూపు అనే భాగ్యాన్ని ఇచ్చినవాడు, గుడ్డితనాన్ని పోగొట్టగలిగినటువంటి దేవుణ్ణి మనం సేవిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
గారడీతనంలోంచి అతను బయటికి రావాలి. అతనున్న స్థితిలో నుంచి, స్థలంలోంచి కాదు, అతనున్న స్థలంలోంచి మరో స్థలంలో తీసుకోవడం సులభమే. ఒక స్థలములో నుంచి మరొక స్థలంలోకి మనిషి మనల్ని నడిపించగలడు, కానీ ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోకి దేవుడిని నడిపించగలడు. నెల్లూరు నుంచి విజయవాడకి నేను మిమ్మల్ని తీసుకొని నెల్లూరు నుంచి తిరుపతికో చెన్నైకో ఎక్కడికో తీసుకొని కానీ మీరున్న స్థితిలో నుంచి మరింత ఉన్నతమైన స్థితిలోకి నేను తీసుకొని నాకు మీకు పరిమితులు ఉన్నాయి, కానీ దేవునికి పరిమితులు లేవు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏమైనా చేయగలడు, ఎక్కడికైనా నడిపించగలడు, ఎవరితోనైనా నడిపించగలడు, ఎప్పుడైనా నడిపించగలడు. ఎవరు నడిపించేవాడు ఉంటే బాగుండు. నా అంతటా నేను నడవలేను. తనంతట తాను నడవలేని శిశువుగా గుడ్డివాడుగా మారాడు. గుడ్డివాడు తమంతట తాము నడుస్తున్న వాళ్ళు ఉన్నారు, వాకింగ్ స్టిక్ ఒకటి పెట్టుకొని నడుస్తున్నారు వాళ్ళు. కానీ ఇతనికి స్టిక్ లేదు. ఇతను పుట్టుకతో గుడ్డివాడు కాదు, మార్గ మధ్యలో లేకపోతే జీవిత ప్రయాణంలో మధ్యలో గుడ్డివాడాడు. ఇంట్లోంచి వచ్చినప్పుడు గుడ్డోడు కాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడ్డోడు. ఏమండి ఏమైందని భార్య అడిగి ఉండొచ్చు. ఆయన భార్య ఉందో లేదో, భార్య ఉందని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు. ఉంటుంది, పెళ్ళిగాక ఎలా ఉంటుంది. ఏమండి ఏమైందని భార్య అడిగి ఉంటే ఇమాజినేషన్. ఇలాగ నేను కొంతకాలంగా ఎదురుస్తున్నాను కదా, ఆ వ్యక్తి నన్ను అవి అన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డోడు పోతా అన్నాడు. అంతే, అది అన్నాడు లేదు, మా అప్పటికి నాకు కళ్ళు కనిపించడం లేదు. ఏమంటే నేను కనిపించడం లేదా? ఇవెన్నేళ్ళు నాకేమీ కనిపించలేదు. కళ్ళ ముందు చీకటి, కళ్ళ ముందు మనుషులు లేరు. కానీ మనుషులు చెట్లలా అసలు మనుషులే కనిపించడం లేదు, చెట్లే అసలు ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటి, కటిక చీకటి. నాకేమైంది, నేను ఎందుకు చూడలేకపోతున్నాను ఆలోచించాడు. సరేనే, మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిద్దాంలేండి, ఏదైనా పసర్ల గిసర్లు పోసి ఏదో ఆనాటి రోజుల్లో అవైలబుల్ ఉన్నట్టు మెడిసిన్ వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు. కానీ కొంతకాలం అతను గుడ్డిగా వాడిగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చినప్పుడు అతను మళ్ళీ చూపు పొందుకున్నవాడే ఉంటాడు. ఏ విధంగా పౌలు కొంతకాలం 3 రోజులు గుడ్డివాడై ఉన్నాడో అలాగా, ఏ విధంగా జకర్యా అనేటువంటి యాజకుడు మూగవాడై ఉన్నాడో కొంతకాలం మూగతనం, కొంతకాలం గుడ్డితనం, కొన్ని రోజుల గుడ్డితనం. పౌలుది కొన్ని రోజుల గుడ్డితనం ఏంది? కొంతకాల గుడ్డితనం. జకర్యాది కొంతకాలం మూగతనం. కొంతకాలం ఇటువంటి బలహీనతలు ఉంటాయి. నీకున్న అనారోగ్యం శాశ్వతంగా నీ దగ్గర ఉండదు. పుట్టుకతోనే వచ్చిన జబ్బు ఏం కాదు, మధ్యలో వచ్చిన జబ్బులు మధ్యలో పోవచ్చు, కొన్ని మధ్యలో పోవు కూడా. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని జబ్బులు వస్తాయి, అవి మళ్ళీ పోవు, అలాగే కంటిన్యూ అవుతాయి. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినటువంటి ఆ డయాబెటీస్ కావచ్చు, కొంతమంది తల్లుళ్ళు అలాగే కంటిన్యూ అయిపోద్ది, జెస్టేషనల్ డయాబెటీస్. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మధ్యలో వచ్చినవే. అదే సవాలు ఇవి వాటంతటే వచ్చిండొచ్చు, లేదా మనం కొని తెచ్చుకున్నవి కూడా కావచ్చు. ఇతని గుడితనం ఎలా వచ్చింది? యూదా మతంలో ఉన్నప్పుడు ఆత్మీయ గుడితనంలో ఉన్నాడు. యూదా మతములో ఉండి యేసును వ్యతిరేకిస్తున్నప్పుడు, యేసు మార్గాన్ని, యేసు మతాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు అతడు భౌతికమైన గుడ్డోడయ్యాడు. చూసారా? ఆత్మీయ గుడ్డితనం, 2 విధాలైనటువంటి గుడ్డితనంతో అతను బాధపడ్డాడు కొంతకాలం. ఒక గుడ్డితనంతో కొంతకాలం బతకొచ్చు, 2 రకాల గుడ్డితనంతో ఎంతకాలం బతకగలడు అతను? అతని గారడీతనంలో నుంచి నడిపించేవాళ్ళు కావాలి. మనం చేస్తున్న మోసాల్లోంచి, అన్యాయంలోంచి, అక్రమాల్లోంచి, మన టెన్షన్లోంచి మనల్ని విడిపించేవాళ్ళు కావాలి. స్తోత్రం. రెండోది, అతను అబద్ధ ప్రవక్త. అతని అస్తిత్వం బాలేదు. ప్రవక్త అంటే వినడానికి అద్భుతంగా ఉంది, కానీ అబద్ధ ప్రవక్త అని చెప్తే అది వినడానికి ఏంటంటే అబద్ధ ప్రవక్త ఏంటంటే బాలేదు. ఈజ్ అ జూయిష్ ఫాల్స్ ప్రాఫిట్ అని రాయబడింది. యూదుడే, యూదుల మధ్యలో, యూదుల కోసం, యూదుల దేవుణ్ణి సేవిస్తున్నవాడు ఆయన గురించి చెప్పబడిన సాక్ష్యం. ఆరంభ దినాల్లో ప్రవక్త అని పిలువబడి ఉండొచ్చు, తర్వాత క్రమక్రమంగా అతడు అబద్ధ ప్రవక్తగా ముద్ర వేయబడ్డాడు, అబద్ధ ప్రవక్త అయిపోయాడు. ఆత్మీయ ప్రవక్త అబద్ధ ప్రవక్త అయిపోయాడు, తర్వాత అబద్ధ ప్రవక్త మరలా అతను పశ్చాత్తాపడి వచ్చినప్పుడు తను చూపు పొందుకున్నాడు, అది వేరే విషయం.
3 రోజులు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన పౌలు గుడ్డితనాన్ని పోగొట్టుకున్నాడు కదా, పొరల వంటివి రాలనే అనే సంగతి మనకు తెలిసిన విషయమే. మూడోది, ఇది బాగానే ఉంది, ఈ విధానం బాగానే ఉంది, ఈ బోధ బాగానే ఉంది, నేను చెప్తున్న దానికన్నా, నేను చేస్తున్న దానికన్నా. ఏమంటే ఆ పౌలు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఏం ప్రసంగిస్తున్నారు అని గారడి వాడిగా వాళ్ళు ఏం చెప్తారులేండి, సుత్తి సోది చెత్తా చెదారం అని చెప్పచ్చు. కానీ వాళ్ళ ద్వారా వినాలనుకున్నాడు. మీరేం చెప్తారు చెప్పండి? ఐ వాంట్ టు లిసన్ సంథింగ్. అతనిని అంగీకారంలోకి, స్వీకారంలోకి ఎవరు నడిపించగలరు? తిరస్కారంలోకి కాదు. కొన్ని దినాలుగా, కొన్ని గంటలుగా అతను రిజెక్ట్ చేస్తున్నాడు. నో, దిస్ ఈజ్ నాట్ గాస్పల్, దిస్ ఈజ్ నాట్ ట్రూ, దిస్ ఈజ్ నాట్ జూయిష్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అతడు స్వీకరించలేదు కానీ తిరస్కరించాడు. 4వదిగా మనం ఆలోచించిన విషయం, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో, ఎవరిని భ్రమపరిచావో అతడు విశ్వాసంలోకి వచ్చాడు. నువ్వు రావడానికి ఏమి? అనేకులకు భ్రమను కలుగు చేసి తాను దేవుని మహాశక్తి అని ప్రజలను నమ్మించి వంచినటువంటి గారడి సీమోను మారినప్పుడు నీకు మారడానికే కాదా? పెద్ద పెద్దవాళ్ళు నమ్ముకుంటున్నప్పుడు నీకు నమ్ముకోవడానికి ఏమి? బాగా చదువుకున్న వాళ్ళు నమ్ముకుంటున్నప్పుడు నీకు నమ్ముకోవడానికి ఏమి? సమాజంలో సామాజికంగా చెప్పాలంటే ఉన్నత కులమోళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళు ప్రభు నమ్ముకుంటున్నప్పుడు నీకు నమ్మడానికి ఏమి కాదా? స్తోత్రం, హల్లెలూయా. అతన్ని విశ్వాసంలోకి నడిపించేవాళ్ళు కావాలి. హీ నీడ్స్ సమ్వన్ టు లీడ్ హిమ్ ఇన్ టు ఫెయిత్, రియల్ ఫెయిత్. జూయిష్ ఫెయిత్లో నుంచి జీసస్ ఫెయిత్లోకి నడిపించేవాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినేటువంటి సమయం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం. తరువాత ఎస్, పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియలనున్న పెరిగేకు వచ్చిరి. అతట యోహానును వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళెను. తర్వాత అనగా 12వ వచనములో జరిగింది. ఆ జరిగిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ తర్వాత, అనగా అధిపతి విశ్వసించిన తర్వాత, అధిపతి కొత్తగా జన్మించిన శిశువు వలె మారడాన్ని బట్టి, అధిపతి సువార్త వలన కనబడ్డాడు కాబట్టి, అధిపతి పౌలు యొక్క ఆత్మీయ కుమారుడిగా మారిన తర్వాత, ఆ తర్వాత పౌలును అతనితో ఉన్నవారును ఓడ ఎక్కి అందరికీ వీడ్కోలు పలికి, శుభం బ్రదర్, మళ్ళీ కలుసుకుంటాం బ్రదర్, ప్రభు చిత్తమైతే. ప్రభు మమ్మల్ని పంపించాడు, మేము వచ్చాం, మీ దగ్గర మేము రావాలని మేము రాలేదు, ప్రభు మమ్మల్ని పంపించాడు, అలా అలా ప్రేరేపణతో మేము వస్తూ ఉన్నాం. ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి తర్వాత ఏమైంది? పంపూలియాలో ఉన్న పెర్గేకి వచ్చింది. మనం చదువుకుంది కూడా ఈ 2వ భాగం నుంచి చదువుకున్నాం. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళాడు. ముందు భాగం అవసరం లేదని కాదు, దాన్ని కాస్త పక్కన పెడుతున్నాం. ఈ సెకండ్ పార్ట్ని, బి పార్ట్ని, 13b మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. అచ్చట అంటే పెర్గేలో, అనగా పంపూలియాలో ఉన్న పెర్గేలో అచ్చట అక్కడ దాకా వచ్చాడు. యోహాను వారిని విడిచిపెట్టి, ఎందుకు యోహాను వారిని విడిచిపెట్టి అంటే దాని అర్థం యోహాను ఉపచారము చేయకుండా, 13వ అధ్యాయంలో అదే రాయబడింది, యోహాను వారికి ఉపచారము చేయుచుండెను. ఏమైంది? ఉపచారం చేసేవాడు ఉపచారాన్ని ఉపేక్షించాడు. 15వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాడు. అప్పుడు మార్కు అను మారు పేరు కలిగినటువంటి 2 పేర్లు, మార్కు, యోహాను, మార్కు, జాన్, 2 సువార్తికుల పేర్లు కలిగి ఉన్నాడు. సౌలు, పౌలు ఒక వ్యక్తే, 2 పేర్లు. యోహాన్ను వెంట పెట్టుకుంటూ బర్నబా ఇష్టపడను, దాంట్లో మనం వెళ్ళలేదు. పాయింట్ ఏంటి అంటే అతనికి 2 పేర్లు ఉన్నాయా 3 పేర్లు ఉన్నాయా అనేది పాయింట్ కాదు.
మనం చదువుకుంది కూడా పాస్టర్ డి విజయరత్నం గారు ఇందాక బైబిల్ చదివారు. వారు చదివినప్పుడు ఈ 2వ భాగం చదివారు. 11వ వచనంలో కూడా 2వ భాగం చదివారు. ఇప్పుడు కూడా 2వ భాగం. మొదటి భాగం వివరించరా? అయితే మరో సందర్భం నాకు దాని గురించి ఒకవేళ ఇంకా ఎక్కువ వివరణ దేవుడు ఇస్తే నేను దాని గురించి వివరిస్తాను. అచ్చట యోహాను వారిని అనగా పౌలును బర్నబాను విడిచిపెట్టి వాళ్ళకి గుడ్ బై చెప్పి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అంటే 12వ అధ్యాయంలో పేతురు విడుదల కోసం ప్రార్థన చేసినటువంటి యెరూషలేములోని సంఘము తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. యెరూషలేములోకి వెళ్ళాడు, తన ఇంటికి వెళ్ళాడు. ఇంటి యెరూషలేములో తన ఇల్లు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. అతని యొక్క బ్యాక్ స్లైడింగ్, అతడు వెనుక వంజ వేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను చదువుతున్నాను అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం. 13 సాతాను సంఖ్య అంటారు. ఇక్కడ చూడండి 2:13 యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో అది 666 సాతాను సంఖ్య అంటారు. 66లో కొంతమంది యేసుని విడిచిపెట్టారని రాయబడింది. అంటే 13 అనే నంబర్కి ఈ విడిచిపెట్టడానికి కొద్దిగా లింక్ ఉందని అర్థం. సరే, దాంట్లోకి వెళ్ళలేదు రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. Paul and his companions sailed from the Cyprus port of Paphos to Perga in South Turkey. అనగా దక్షిణ టర్కీ దగ్గరికి వాళ్ళు వచ్చారు. పెర్గా అనేటువంటి ప్లేస్, పాపోస్ నుంచి పెర్గాకు వచ్చారు. పెర్గా ఎక్కడుందంటే టర్కీ దేశంలో ఉంది, ప్రస్తుత టర్కీ దేశంలో. పంపిలియా లేకపోతే దాన్ని ఏమన్నారంటే పంపూలియా అన్నారు. దేన్ని? సౌత్ టర్కీని పంపూలియా అన్నారు. దాని అర్థం ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ మింగిల్డ్ రేసెస్. అంటే దాని అర్థం ఏంటంటే మిశ్రిత జాతుల స్థలము అని అర్థం పంపూలియా అంటే. అంటే ఆ పేరు కూడా ముఖ్యమని కాదు, అది ఆ దక్షిణ టర్కీలోని ఒక భాగం. అనగా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళ ప్రయాణాలు చూడండి. ఇజ్రాయెల్ దేశం నుంచి, సిరియా దేశం నుంచి టర్కీ దేశానికి వచ్చారు. అప్పుడు అన్నీ కలిసి ఉన్నాయి. విడిపోయిన తర్వాత 3వ దేశానికి వాళ్ళు వచ్చారు. 2వ ఖండానికి వాళ్ళు వెళ్తారు. ఆసియా ఖండం నుంచి దాటుకొని ఇట్లా మెల్లమెల్లగా వస్తున్నారు. వాళ్ళు మొదట ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, తర్వాత సిరియా దేశంలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నారు, 3వ దేశంలో ఉన్నారు. ద రీచింగ్ ద థర్డ్ నేషన్, ద పీపుల్ ఆఫ్ ది థర్డ్ నేషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు అలా రీచ్ అవుతున్నారు. ఎవరు రాయబడింది? జాన్ లెఫ్ట్ దెమ్. యోహాన్ అనేవాడు లెఫ్ట్ దెమ్, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సరే, పౌలు సంగతి పక్కన పెట్టేసేయండి. అట్లీస్ట్ మేనమావ ఉన్నాడుగా, మేనమావను వదిలిపెట్టిపోవడం ఏంటి? పెదనానో చిన్నానో అయినటువంటి అబ్రహాముని లోతు విడిచిపెట్టిపోవడం ఏంటి? దేర్ అండ్ రిటర్న్ టు జెరూసలేం. The sudden departure of John from the team because an issue between Paul and Barnabas. ఇక్కడ వ్యాఖ్యానం కరెక్ట్ కాదు. 15వ అధ్యాయంలో గొడవను బట్టి వాళ్ళు విడిపోయారని కాదు, దానికి ముందే వాళ్ళు విడిపోయారు. యోహాను వద్దరికి వెళ్ళిపోయారు. పౌలు బర్నబాలు విడిపోయారు 15వ అధ్యాయంలో. కానీ ఇక్కడ మార్క్ అనేటువంటి వ్యక్తి, యోహాన్ అనే వ్యక్తి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాడో దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. వాడుక భాషలో చదువుకుందాం. 13వ అధ్యాయం 13వ వచనం. పాపం నుండి పౌలు అతని స్నేహితులు పంపులియాలోని పెరిగి అనే పట్టణంలోనికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వారిని అక్కడ వదిలి యెరూషలేం తిరిగి వెళ్ళిపోయాడు. యెరూషలేంకు తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యేది వేరే విషయం. విడిచిపెట్టినోడు మళ్ళీ వచ్చాడు, పౌలును విడిచిపెట్టినోడు మళ్ళీ పౌలును కలుసుకున్నాడు. 2వ తిమోతి పత్రిక మార్కును వెంట పెట్టుకొని నమ్మన్నాడు. మన విషయాల్లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ బ్యాక్ స్లైడింగ్? వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ దిస్ అపోస్టసీ? ఈ విశ్వాస భ్రష్టతకు, విశ్వాసంలో ముందడుగు కాకుండా వెనకడుగు వేయడానికి కారణం ఏంటి? దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1,
అతను అలా జరగడానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఈ రోజుల్లో వెనకంజ వేస్తున్న వాళ్ళు, సేవను కాదనుకొని వెళుతున్న వాళ్ళు, సేవకు గుడ్ బై చెప్తున్న వాళ్ళు, పిలవబడిన వాళ్ళే, వాడబడిన వాళ్ళే, కానీ వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఒకటి, నంబర్ 1, పిలుపు లేకపోవడాన్ని బట్టి. దే డోంట్ హ్యావ్ ఎనీ కాలింగ్. ఏదో ఉద్రేకంలో, ఆవేశంలో వచ్చారు. పౌలు బర్నబాకి పిలుపు ఉంది. 4వ అధ్యాయం 37వ వచనంలో చూడాల్సిన అవసరం లేదు, అక్కడ రాయబడింది బర్నబా పిలువబడ్డాడు. 9వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది పౌలు పిలువబడ్డాడు. వాళ్ళిద్దరు పిలువబడ్డారు. సరే, వాట్ అబౌట్ యూ? అసిస్టెంట్ పాస్టర్ పరిస్థితి ఏంటి? ఈ యూత్ మెంబర్ పరిస్థితి ఏంటి? యూత్ పరిస్థితి ఏంటి? సీనియర్స్ పిలువబడ్డారు, పాస్టర్స్ పిలువబడ్డారు. బట్ వాట్ అబౌట్ దిస్ యూత్ లీడర్, లేకపోతే యూత్? వాళ్ళకి పిలుపు ఉందండి. అబ్రహాముకి పిలుపు ఉంది, శారమ్మకు పిలుపు ఉంది. లోతు పరిస్థితి ఏంటి? ఈ రోజులో పిలుపు లేకపోయినా పాపులారిటీ ఉన్నటువంటి సేవకులు వెనకాల తిరుగుతున్నారు కొంతమంది. వద్దు, నీకు పిలుపు ఉంటే రా. పిలుపు కలిగిన తిమోతి పౌలు వెంట వచ్చాడు. తిమోతి ఎప్పుడు మార్క్ లాగా వెనకంజ వేయలేదు. మొదట వేసినటువంటి వెనకంజ వేసిన వాడు జాన్ మార్కే. కానీ తిమోతి ఎప్పుడు వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి అతనికి రాలేదు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీకు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి మీకు రాకూడదు. రిటర్న్ అయ్యే పరిస్థితి రాకూడదు. నాగటి మీద చేపెట్టి వెనుకతట్టు చూసే పరిస్థితి మీకు రాకూడదు. ఎవరికి రాకూడదు? ఈ రోజుల్లో అనివార్య కారణాలను బట్టి, వేరు వేరు కారణాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి శరీర సంబంధమైన క్రియలను బట్టి పరిచయను వదిలిపెట్టేసి భౌతికమైన వ్యక్తులుగా జీవిస్తూ సేవను మానేసి పర శరీరానుసారులుగా మారి పరాయి వారితో అనుచితమైనటువంటి లేకపోతే పరాయి వారితో సమంజసం కానటువంటి సంబంధాల్లో సాగుతున్నటువంటి సహోదరి సహోదరులు, క్రైస్తవత్వం ఎంత భ్రష్టు పట్టిందో ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. నీతులు చెప్పేటువంటి మేము నీతి తప్పి ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? పాస్టర్ అయ్యండి అతనికి బుద్ధి లేదే అని అంటారు. ఒకవేళ మేము విశ్వాసం ఏంటి అతనికి బుద్ధి లేదని అడిగితే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. పాస్టర్ అయినా విశ్వాస అయినా నీతి తప్పి ప్రవర్తించడానికి వీల్లేదు. మనకు ఒక నీతి, మనకు ఒక ప్రమాణం ఉంది, దాని ప్రకారం వెళ్ళాలి. స్తోత్రం. ఒకటి, పిలుపు లేకపోవడాన్ని బట్టి అతడు వెనుకంజ వేయగలిగాడు, బ్యాక్ స్లైడ్ అయిపోయాడు, సేవను మిస్ చేసుకున్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, ప్రభువును సేవించుచు ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ బర్మాను పౌలును పిలుచుకున్న పని కొరకు వారిని ప్రత్యేక పత్రికను వారితో చెప్పాను. అంటే దాని అర్థం పౌలు బర్నబా పంపబడ్డారు. కానీ జాన్ మార్కు పరిస్థితి ఏంటి? మార్కు అను మారు పేరు గలడు యోహాను పరిస్థితి ఏంటి? నువ్వు పిలవబడలేదు, పంపబడలేదు, ఇంకా పరిచయం ఏం చేస్తావు? ఏదో బ్రతుకు తెరువు కోసం సేవలోకి రావద్దు. చాలామంది బ్రతుకు తెరువు కోసం ఇక్కడ ప్రతిదీ మాకు కొద్ది రెస్పెక్ట్ ఇస్తారు, ఈజీ వర్క్, ఈజీ మనీ అని. ఏముంది 2 పాటలు పాడి, ఏముంది 2 మాటలు చెప్పేసి కాస్త స్టేజ్ మీద షో చేస్తే ఏదో వస్తుంది అనుకుంటున్నారు. నో, పరిచర్య, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్. ఇది ప్రాముఖ్యమైన వృత్తి. దీన్ని మనం మర్చిపోతున్నాం, దీన్ని అలక్ష్యం చేస్తున్నాం, దీన్ని చీప్గా చూస్తున్నాం. ఎంత గౌరవనీయమైనటువంటి ఈ రెస్పాన్సిబిలిటీని, ఆనరబుల్ రెస్పాన్సిబిలిటీని మనం ఎంత అలక్ష్యం చేస్తున్నాం. రెండో విషయము, అతడు పంపబడలేదు. పౌల్ ఈజ్ ఓకే, పాల్ ఈజ్ ఓకే, బార్నబాస్ ఈజ్ ఓకే, బట్ వాట్ అబౌట్ దిస్ జాన్ మార్క్? పంపబడలేదు. పంపబడకుండా ఏదో ఆసక్తిని బట్టి, ఉత్సాహాన్ని బట్టి ఏదో గడిచిపోద్ది, అక్కడిక్కడికి వెళ్తారు, బిర్యానీ పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, ఏదో ఒక పూట గడిచిపోతుందనే విధానంలో సేవ చేస్తున్నారు. పాత రోజుల్లో కేరళలో పెంతెకోస్తు ఉద్యమము ఆరంభమైనటువంటి రోజుల్లో ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకొని అప్పట్లో ఉన్న ప్రజల మధ్యలో దారిద్ర్యం, బహుదారిద్ర్యం ఉన్నప్పుడు ఆలువారగడ్డలు లేదా కర్రపెండులు, టాపియోకా అని చెప్పబడిన వాటిని ఉడకబెట్టి చేపల కూరతో, చేపల పులుసుతో సంగట్లాగా చేసుకొని లేదా ఉడకబెట్టుకొని అలా తినేవాళ్ళు. అప్పట్లో అనేవాళ్ళు కప్పెం మీను తినడం పెంతెకోస్తు చారణం అని. అంటే
ఆల్వారగడ్లు చేపలు తినాలి, పెంతెకోస్తులో చేరాలని. అంటే భోజనం కోసం కాదు మనం ఈ పరిచయంలోకి వచ్చింది. రైస్ క్రిస్టియన్స్ కాదు మనం. చాలామంది రైస్ క్రిస్టియన్స్లా మాకేమిస్తారు? రైస్ ఇస్తారా? ఆయిల్ ప్యాకెట్ ఇస్తారా? ఇదే రేషన్ షాపా ఏంటి రైస్ ఇవ్వడానికి మీకు? చూసారు, బ్రతకడం కోసం రావద్దు, బ్రతికించడం కోసం రా, బ్రతికించబడ్డం కోసం రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు పంపబడకపోవడాన్ని బట్టి అతడు వెనుకంజ వేశాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 5వ వచనం. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచున్నది. సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుతుంది. సమాజ మందిరంలో ప్రకటించడానికి గురించి మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. కేవలము జూనియర్స్ని ఉపచారం చేయడానికి, ఓడవడానికి, టాయిలెట్స్ కడగడానికి మాత్రమే వాడుకుంటున్నారు. వాళ్ళకు పాడగలిగినటువంటి టాలెంట్ ఉన్నా పాడనివ్వరు, చెప్పగలిగినటువంటి టాలెంట్ ఉన్నా చెప్పనివ్వరు. మొత్తం మేమే చేయాలి, మా కొడుకులే చేయాలి అనే విధానం, వారసత్వపు విధానాల్లో సాగుతుంది సంఘం. ప్రోత్సహిద్దాం, కొంతమందిని చేయనిద్దాం. అంటే ప్రసంగించే స్థాయి కాకుండా కేవలము పనిచేసే స్థాయిలోనే ఉన్నాడు. ప్రసంగించే స్థాయికి రాకపోవడాన్ని బట్టి అతడు వెనకంజ వేశాడు అనుకోవచ్చు. ఒకటి, అతడు పిలవబడకపోవడాన్ని బట్టి. రెండోది, పంపబడకపోవడాన్ని బట్టి. మూడోది, ప్రసంగించే స్థాయికి ఎదగలేకపోవడాన్ని బట్టి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 13వ అధ్యాయము 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండినవాడై. చాలండి, పరిశుద్ధాత్మ నింపుదల లేదు కాబట్టి వెనకంజ వేస్తున్నాం. యాజ్ వీ హ్యావ్ నో ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది మాది కాదండి, మా డినామినేషన్ది కాదండి, పెంతెకోస్తులతోనో అది ఇప్పుడు అవసరం లేదండి, ఎప్పుడో పొందుకున్నామండి అని ఇటువంటి వేరువేరు దురభిప్రాయాలను బట్టి నువ్వు నింపబడితే నడిపించబడతావు, నడిపించబడితే నువ్వు సేవలో ముందుకు సాగుతావు. దీన్ని మనం మర్చిపోతున్నాం. అంటే ఈ 4 కారణాలను బట్టి వెనుకంజ వేయడానికి ద 4 రీజన్స్ ఫర్ ద బ్యాక్ స్లైడింగ్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి 4 విషయాలు మనలో ఉండకుండా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళమై ప్రసంగించే వారిగా, ప్రకటించే స్థాయిలో ఉంటూ, పంపబడుతూ, పిలవబడి ముందుకు సాగడానికి ప్రభు మన సహాయం చేయనుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.